అక్కడ వైసీపీ పరిస్థితి కొండ నాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడేట్టుగా ఉందా? గ్రూపుల గోలకు చెక్ పెడదామని నాయకత్వాన్ని మారిస్తే మ్యాటర్ మరింత ముదిరే సంకేతాలు వస్తున్నాయా? నాయకుల మధ్య సమన్వయం కత్తి మీద సాములా మారిన ఆ కొత్త ఇన్ఛార్జ్ ఎవరు? ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉందా పరిస్థితి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస అసెంబ్లీ నియోజకవర్గం గ్రూప్ రాజకీయాలకు కేరఫ్. పార్టీ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా వ్యక్తిగత వ్యవహారాలతో ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్త ఓటమి సంగతి ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం గ్రూప్ రాజకీయం గట్టి దెబ్బే కొట్టిందన్నది వైసీపీ అధిష్టానం పోస్ట్ మార్టం రిపోర్ట్ అట. అందుకే కొన్ని సమీకరణల్ని మారుస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు పార్టీ పెద్దలు. కానీ ఇప్పుడు అవి కూడా ఎంత మేర వర్కౌట్ అవుతాయి? గ్రూప్ల గోల సెట్ అవ్వకపోగా మరింత పెరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఆముదాలవలసతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీని సెట్ చేయడంపై ఫోకస్ పెట్టిన వైసీపీ అధిష్టానం లోక్సభ ఇన్ఛార్జిగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని నియమించింది. జిల్లాలో ఆయనకున్న విస్తృత పరిచయాలు, సామాజిక బలాన్ని వాడుకునేందుకు ఆ నిర్ణయం తీసుకున్నారట. అలాగే ఆముదాలవలస ఇన్ఛార్జిగా సీనియర్ లీడర్ చింతాడ రవికుమార్ని నియమించారు. దీంతో లోక్సభ నియోజకవర్గం సంగతి ఎలా ఉన్నా ఆముదాలవలస ఇన్ఛార్జ్ పదవి మాత్రం రవికుమార్ కి కత్తి మీద సామేనన్న వాదన బలపడుతోంది లోకల్ గా. ఇక్కడ పార్టీలోని గ్రూపులకు తోడు గత ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతో మంచి ఊపు మీదుందట టీడీపీ క్యాడర్. అదే సమయంలో స్థానిక వైసీపీ తమ్మినేని, చింతాడ, సువ్వారి, గాంధీ వర్గాలుగా విడిపోయింది. ఆ విడిపోవడం కూడా అలా ఇలా కాదు. నియోజకవర్గంలోని దాదాపు ప్రతి ఊళ్ళో 3 వర్గాల వైసీపీ ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సువ్వారి, గాంధీ బయటకు వెళ్లినా ఇంకా వేరే ఏ పార్టీలో చేరలేదు. ఇక మిగతా 2 వర్గాలు రవికుమార్ కి ఎంతవరకు సహకరిస్తాయన్న అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. అన్నింటికి మించి తమ్మినేని సీతారాం గ్రూప్ సహకారం మీదే ఎక్కువ డౌట్స్ ఉన్నాయట. అందుకు కూడా బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు. అసలు తమ్మినేని కుమారుడు నాగ్కి ఆముదాలవలస ఇన్ఛార్జ్ పదవి ఇస్తారని అనుకున్నారట ముందు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో పైకి చెప్పకున్నా లోపల రగిలిపోతున్న ఆ వర్గం సహకారం ఉండదేమోనన్న అనుమానం చింతాడ రవికుమార్ టీంకి ఉన్నట్టు సమాచారం. పార్టీ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని, నాగ్ విషయం తనకు వదిలేయాలని పార్టీ అధినేత జగన్ సీతారాంకి చెప్పినా ఆ విషయాన్ని ఆయన ఎంతవరకు బుర్రకెక్కించుకున్నారో డౌటేనన్నది లోకల్ టాక్. చింతాడ రవికుమార్ కి సహకరించమని జగన్ గట్టిగా చెప్పడంతో సహకరించకున్నా వ్యతిరేకంగా అయితే చేయకపోవచ్చన్న వాదన సైతం ఉంది. ఇక సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకొని ఉన్న తమ నాయకుడికి ఇది ప్రమోషన్ అన్న ఆనందంలో ఉందట చింతాడ వర్గం. అందుకే ఆయన కలుపుకొని పోవాలని అనుకున్నా ఇతర గ్రూపులు ఎంతవరకు సహకరిస్తాయన్న అనుమానాలు మాత్రం అలాగే ఉన్నట్టు సమాచారం. అందుకే ప్రస్తుతం ఆముదాలవలస ఇన్ఛార్జ్ పదవి చింతాడకు కత్తి మీద సాము లాంటిదేనని అంటున్నారు కొందరు. బలంగా ఉన్న అధికార పార్టీని ఎదుర్కోవడం ఒకెత్తైతే అంతర్గత విభేదాలను అధిగమించడం అంతకు మించిన సవాలన్నది స్థానికంగా ఉన్న విస్తృత అభిప్రాయం. ఇన్నాళ్లు గ్రూపుల గోలతో సతమతమవుతున్న లోకల్ వైసీపీ వివరం తెలిసాకైనా ఒక్కతాటి మీదకొస్తుందా లేదా అన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు.